ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ సొంత కూటమి మంత్రిపై ఫైర్ అయ్యారు. జగన్ను టార్గెట్ చేసే క్రమంలో సినిమా నటుడు చిరంజీవిపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో నందమూరి కుటుంబానికి, మెగా కుటుంబానికి ఉన్న వైరం మళ్లీ తెర మీదకి వచ్చింది. అలాగే పరోక్షంగా పవన్ కళ్యాణ్ను కూడా టార్గెట్ చేశారని బాలకృష్ణ మాటలు వింటుంటే అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అసలు విషయం ఏంటంటే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో సినిమా ఇండస్ట్రీ నుంచి టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో జగన్తో మాట్లాడిన సంఘటనను గుర్తు చేశారు. ముందుగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను జగన్ పిలిచారని, అందులో ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, చిరంజీవి తదితరులు ఉన్నారని చెప్పారు. అలా పిలిపించి వారిని అవమానించారు అని చెప్పడం కామినేని ఉద్దేశం. వారంతా జగన్ ఇంటికి రాగానే గేటు ముందే కారు నాపి ఆఫీసులోకి నడుచుకుంటూ వచ్చేలా చేశారని, కొద్దిసేపటి తర్వాత జగన్ కలవరని, సంబంధిత సినిమాటోగ్రాఫర్ కలుస్తారని చెప్పారని, దాంతో చిరంజీవి కాస్త గట్టిగా అడగడంతో జగన్ కలిశారని, లేదంటే కలిసేవారు కాదని కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇక్కడ కామినేని ఉద్దేశం క్లియర్గా చెప్పాలంటే, జగన్ సైకోలా ఆలోచిస్తాడు, అందుకే వారందరినీ పిలిచి కలవను అంటూ చెప్పించి పైశాచిక ఆనందం పొందాడు అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఎవరిని కలవకుండా, రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు, సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. అయితే ఇక్కడే ఒక విశేషం జరిగింది. బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పింది పచ్చి అబద్ధం. జగన్ను వారంతా కలిసి అవమానపడింది మాత్రమే నిజం కావచ్చు, కానీ చిరంజీవి గట్టిగా అడిగితేనే కలిశాడు అనడం అబద్ధం అని చెప్పారు. అంటే చిరంజీవి ఇండస్ట్రీ తరపున నిలబడ్డాడు అనే విషయాన్ని బాలకృష్ణ జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా పెద్దలను కలిసిన విషయం తెలిసింది. ఆ సంఘటనను కూడా గుర్తు చేశారు బాలకృష్ణ. ఆయన కలిసేవారు బాలకృష్ణ పేరును 9వ నెంబర్ యాడ్ చేశారని మండిపడ్డారు. ఆ స్థానంలో తన పేరు ఎవరు రాశారంటూ సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కందుల దుర్గేష్ను నిలదీసినట్టు సభలో బాలకృష్ణ కోప్పడ్డారు. అందుకే సినిమా ప్రముఖులతో ఆయన పవన్ కళ్యాణ్తో కలవలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఇదే విషయాన్ని చర్చనీయాంశమైంది. అంటే కూటమిలో పవన్ కళ్యాణ్ పవర్ను బాలకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారని, ఇండస్ట్రీ కోసం చిరంజీవి నిలబడ్డారంటే తట్టుకోలేకపోతున్నారని బాలకృష్ణ తాజా మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది అనేది విశ్లేషకుల భావన. మొత్తం మీద కందుల దుర్గేష్ భుజం మీద గన్ను పెట్టి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ను బాలకృష్ణ టార్గెట్ చేశాడని అర్థమవుతుంది. చూడాలి మరి ఈ వివాదం ఎలా టర్న్ తీసుకుంటుందో. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట.